దేవాని ఎమ్మెల్యే దేవుడమ్మ పిలిచి తనకు ఎలక్షన్లో సాయం చేయమని 2 కోట్లు ఇవ్వడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కాంతం పుట్టింటి నుంచి సత్యమూర్తి ఫ్యామిలీకి పిలుపొస్తుంది. కాంతం దేవా రావాలి కానీ మిథున రాకూడదు అని అంటుంది. అలా అంటావేంటి అని శారద అంటే, వాళ్ళది పద్ధతిగా మాలా జరిగిన పెళ్ళా ఏంటి? గుడిలో పెళ్లైనా రిసెప్షన్ కూడా కాలేదు. పద్ధతిగా మా వాళ్ళని పిలిచి పట్టుబట్టు కాదు కదా, కనీసం కాటన్ ముక్క కూడా ఇవ్వలేదు అని అంటుంది. మిథున నేను రాను, ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. శారద వాళ్ళు దేవాని తోడుగా ఉండమని చెప్తారు. దేవ వాళ్లతో అసలు నేను ఇంటికే రాను అనేస్తాడు. శారద వాళ్ళు బయలుదేరిపోతారు. మిథున మనసులో ఎలా రావు నేను చూస్తా అని అనుకుంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పురుషోత్తానికి అపోజిషన్ దేవుడమ్మ. దేవుడమ్మ రెండోసారి కూడా తానే ఎమ్మెల్యే అవ్వాలని, తనకు పురుషోత్తం అడ్డు రాకూడదని ప్లాన్ చేస్తుంది. అందుకు దేవాని ఇంటికి పిలిపిస్తుంది. అలా దేవుడమ్మతో, మేడం ఎందుకు అర్జెంటుగా పిలిపించారు అని అడుగుతాడు దేవ దేవుడమ్మని. పురుషోత్తం దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావు కదా, ఎంత సంపాదించావు అని అడుగుతుంది. నేను డబ్బు కోసం పనిచేయడం లేదు అని అంటాడు దేవ. దేవుడమ్మ దేవాకి 2 కోట్లు ఇస్తుంది. పురుషోత్తానికి నువ్వు రైట్ హ్యాండ్ అని తెలిసింది. నువ్వు అతని బస్తీ ఓట్లు వేయించి అతన్ని గెలిపించే దమ్మున్నవాడివని తెలిసింది. మళ్లీ నేనే ఎమ్మెల్యే అవ్వాలి, ఈ నియోజకవర్గం నా కంచుకోట అవ్వాలి, అందుకు నీ సాయం కావాలి అని అంటుంది. నువ్వు వాడి దగ్గర నుంచి బయటికి రావాలి, నాకు అనుకూలంగా పనిచేయాలి అని అంటుంది. దాంతో దేవ నో చెప్పేస్తాడు. దేవుడమ్మ అరుస్తూ, నువ్వు దేవుడమ్మకి నో చెప్తున్నావు, నాకు నో చెప్తే ఏమవుతుందో తెలుసా అనంటే, ప్రాణం పోతుంది, అంతకంటే ఏం చేయలేరు అని అంటాడు దేవ. నేను పురుషోత్తం అన్నకి రైట్ హ్యాండ్ కాదు, అతని ప్రాణాన్ని. నాకు డబ్బు కావాలి అంటే ఇంతకు 10 సంపాదించగలను, సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడి నిజాయితీని ఎలా కొనాలో నాకు తెలుసు అని దేవుడమ్మ అనుకుంటుంది. దేవా ఇంటికొస్తాడు. శారద మిథునతో, నువ్వు వచ్చుంటే బావుండేది అని అంటుంది. నన్ను ఆయన చూసుకుంటారు, మీరు హ్యాపీగా వెళ్ళండి అని అంటుంది. శారద మిథునను చూసుకోమని దేవాతో చెప్తుంది. సాయంత్రమే ఇంట్లో ఉండు, తన్ని వదిలేకు, కావాలంటే 2 రోజులు ఎక్కడికి వెళ్లకు అని అంటుంది. నాకు చాలా పనులున్నాయి, నేనింటికి రాను అని అంటాడు దేవ. అంత కొంపలంటుకునే ముఖ్యమైన పనులు ఏంట్రా అని శారద అంటే మిథున నవ్వుతుంది. ఏమైంది అని దేవా అంటే, నీ భయం చూసి నవ్వొస్తోంది. నన్ను చూసి ఇంటికి రావడానికి భయపడుతున్నావు కదా, అందుకే కదా గ్యారేజ్ లో దాక్కుంటానంటున్నావు అని రెచ్చగొడుతుంది. నేను నీకు భయపడ్డం లేదని చెప్పడానికైనా వస్తా, అవసరమైతే ఇంటికి వెళ్లను అని దేవాతో చెప్పిస్తుంది. శారద నవ్వుతూ, ఇదే చాకచక్యంతో దేవాని నీ వైపు తిప్పుకో అని అంటుంది. మిథున ఫోన్ లో మాట్లాడుతూ, వెంటనే బయలుదేరుతున్నామ్మా అని అంటుంది. కాంతం మిథునని ఏడ్పించాలని మిథున దగ్గరికి వెళ్లి, నువ్వేం పని చేయవు, అత్తారింట్లో కూడా చిన్నపాటి దొరసాన్లా బతికావు, కానీ ఇప్పుడు మేం వెళ్లిపోతే అన్ని పనులు నువ్వే చేసుకోవాలి అని అంటుంది. నువ్వు గ్రేట్ అక్క, నువ్వు చాలా మంచిదానివి. నేను పనులు చేయడం పక్కన పెట్టు, కానీ నువ్వు ఇంటిల్లిపాదిని ఊరు తీసుకెళ్తున్నావు కదా, 2 రోజులు నేను నా భర్త ఏకాంతంగా గడుపుతాం, దేవాని నా వైపు తిప్పుకుంటా, థ్యాంక్స్ అక్కాయ్ అని కాంతాన్ని రెచ్చగొట్టేస్తుంది. ఊరెడుతున్నా ప్రశాంతత లేకుండా చేశావు అని అనుకుంటుంది కాంతం. మిథున అత్త దగ్గరికెళ్లి, అమ్మ గుడికి రమ్మని చెప్పింది అని అంటుంది. దేవాని పిలిచి మిథునను గుడికి తీసుకెళ్లమంటుంది శారద. దేవ కుదరదు అనంటే, సరే అయితే మేం వెళ్ళంలే, ఒంటరిగా ఆటోలో వెళ్లిన కోడలు ఇంటికొచ్చే వరకు కంగారుగా ఉంటుంది కదా, తను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా, అప్పుడు మీ నాన్న నిన్నేమంటారో చూసుకో అని అంటుంది. నువ్వు కూడా తనలాగే బ్లాక్ మెయిల్ చేస్తావేంటమ్మా అని మిథునను తీసుకెళ్తాను అంటాడు దేవ. మిథున దేవాతో, నీ మనసులో నా మీద ప్రేమ నిండిపోయింది, అందుకే నీ ముఖం మతాబులా వెలిగిపోతోంది అని అంటుంది. ఇక దేవ పురుషోత్తానికి ఎమ్మెల్యే దేవుడమ్మ గురించి చెప్పాలనుకుంటాడు. ఫోన్ చేస్తాడు కానీ వాయిస్ సరిగా వినబడదు. ఎమ్మెల్యే దేవుడమ్మ పిలిచింది, తనకు సపోర్ట్ గా నన్ను సాయం చేయమంది అని అంటాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.